ఇంటర్నేషనల్ ఇష్యూ ఇది ఒక అమర్నాథో లేకపోతే ఒక ఉదయో లేకపోతే ఒక నాయుడో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, లేకపోతే మనం ఏదో ఇక్కడ ఆలోచన చేస్తే జరిగిపోయేటువంటి పరిణామాలు కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాకపోతే ఇందులో ఇబ్బంది పడేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, కొన్ని కంపెనీలు కానీ, లేదా హోటల్స్ కానీ, లేకపోతే కొన్ని రెస్టారెంట్స్ కానీ, ఇలా కొన్ని ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సంస్థలు చాలా మటుకు చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. మేము రన్ చేయలేము అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మాట వాస్తవం. సో అందరితో పాటు ప్రతిపక్షంగా లేదా ఇప్పుడు అధికార పార్టీ కూడా జియో పొలిటికల్ సిచ్యువేషన్లో చేయగలిగింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా వారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనేటువంటిది ఉంటుంది. సో డెఫినెట్గా మా పార్టీ ఎంపీలు, మా రాజ్యసభ సభ్యులు కానీ, మా లోక్సభ సభ్యులు కానీ పార్లమెంట్ సెషన్స్ నిన్నటి నుంచి ఎప్పటి నుంచో మొదలైనట్టు ఉన్నాయి, అక్కడ కూడా మాట్లాడతాం. సో సిచ్యువేషన్ని ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే వచ్చిన ఇష్యూ కాదు కాబట్టి, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఇష్యూ కాబట్టి డెఫినెట్గా అందరి ఉన్నటువంటి ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా సెటిల్ డౌన్ అవ్వాలన్నటువంటిదే నేను కూడా కోరుకుంటా ఉన్నా. అంటే మరి ఆయన ఏదైనా వార్ రూమ్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి లోకేష్ గారు లాంటి మేధావులు చేయాలి తప్ప, ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ని ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మధ్యలో జరుగుతున్నటువంటి వారిని లోకేష్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్ప మనం ఇంకెవరో మన వల్ల కాదు. చెప్తున్నాను కదా బాబు, హెరిటేజ్ ఐటీ కంపెనీ పెట్టినా దాన్ని కూడా స్వాగతిస్తున్నామని, మళ్ళీ క్యాబ్ జెమిని అంటాం. అన్నీ స్వాగతిస్తున్నామని చెప్తున్నాం కదా. నేను స్వాగతించొద్దని చెప్పి లేకపోతే నువ్వు చెప్పు, ఏం చెప్పమంటావు చెప్పేస్తాను. మహా న్యూస్లో మహా ఉదయ్ చెప్పాడు, ఇది చెప్పమంటున్నాడండి, ఇది చెప్పేస్తాను. లేకపోతే